ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాము. ఈ ఉదయకాల ఆరాధనలోనైనా మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధానానికి నడిపించినటువంటి యొక్క విధానమునకై మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. తండ్రి, నాయన ఈరోజు మాతో మాట్లాడే ప్రతి మాటను నాయన వినటానికి శ్రద్ధ కలిగి మంచి మనసుతో మీ మాటలు అంగీకరించి హృదయంలో భద్రం చేసుకునేటువంటి భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించండి. ఏ మాట కూడా నిష్ప్రయోజనంగా కాక ప్రతి మాట మా జీవితాలను సరిచేసేదిగా తండ్రి నాయన మా జీవితాలను సరిచేస్తూ అనేక మందికి నాయన మాదిరిగా ఉండేలాగున మీ మాటల చేత మా మనసును తృప్తిపరచమని కూడి వచ్చిన ప్రతి కుమారుడిని కుమార్తెను జ్ఞాపకం చేసుకొని మంచి మనసును అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఓకే ప్రియులారా, మరి సమయంలో ఈ మానవ ప్రపంచంలో దేవుడు మనల్ని ఎన్నుకున్న విధానానికి మనం ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. అయితే దేవుడు తన పిల్లలకు తన సంఘానికి ఎన్నో మాటలు చెప్పాలని ఆయన ఆశపడ్డాడు కూడా. అలాంటి మాటలే ఈరోజు మనము కొన్నిటిని మనము పాఠాలుగా చూస్తూ నేర్చుకుంటూ ఉన్నాము. మనం ఏ మాట విన్నా, దేవుడు మనకి ఏ మాట చెప్తున్నా అది మనల్ని ప్రేమించే చెప్తున్నాడే తప్ప మరొక విధానము కాదు. అది ఎప్పుడు కూడా మనము మనసులో తలుచుకోవలసినటువంటి విధానం. ఎందుకంటే ప్రియులారా, వాక్యము వినే ఆలోచనలు కూడా మనకు ఉండాలి. దేవుడు ఏ మాటను ఎందుకు మనతో చెప్తున్నాడు, దానిలో ఉన్న భావం ఏంటి, ఆ వాక్యం మన జీవితాన్ని ఎంతవరకు అది సరిచేయగలదు అనేటువంటి వివిధ కోణాలలో కూడా మనం ఆలోచిస్తూ అడుగులు ముందుకు వేస్తూ ఉండాలి. కనుక ఈరోజు మనకు తెలిసినటువంటి విషయాలు మనం ఆలోచిస్తూ దేవుడు చెబుతున్నటువంటి విషయాలను కూడా మనము ఆలోచిస్తూ ఉండాలి. ఈరోజు మనకు తెలిసినటువంటి కొన్ని వ్యాధులు ఉంటాయి. మనకు తెలిసిన వ్యాధులు కొన్ని ఉంటాయి, తెలిసినే కాదు మనకు వచ్చినవి కూడా కొన్ని ఉంటాయి. సహజంగా అదే కదనండి, మనకు కొన్ని వ్యాధులు వస్తూ ఉంటాయి. శరీర సంబంధమైన వ్యాధులు మనకు తెలుసు. అయితే వీటితో పాటు ఆత్మ సంబంధమైన వ్యాధులను కూడా దేవుడు తెలియజేస్తాడు. ఇక మన శరీర సంబంధమైన వ్యాధులలో భయంకరమైన వ్యాధి అంటే ఆ పేర్లు చెప్తే మనకి గుండెలలో రైలు పరిగెడుతూ ఉంటాయి, భయం అవుతూ ఉంటుంది, ఏమైపోతుందో అన్నటువంటి ఆలోచన మనకు కలుగుతూ ఉంది. అలాంటి వ్యాధుల పేర్లు మీరు కొన్ని చెప్పండి అని అంటే మీరు చెప్తారు లేండి, చిట్టా చాలా ఉంటుంది. అది భయంకరమైన వ్యాధి పేరు ఒకటి చెప్పండి. క్యాన్సర్, ఇది భయంకరమైన వ్యాధి. తర్వాత స్ట్రోక్ అంటారు, హార్ట్ లేదా బ్రెయిన్ స్ట్రోక్, ఇలాంటివి రకరకాలుగా ఉన్నాయి. అంటే ఎప్పుడు ఏ క్షణాన ఎవరిని కబలిస్తుందో తెలియదు. అందుకే ఆ మాట విన్నప్పుడే మనకు భయం అయిపోతే భయం అవుతూ ఉంటుంది సహజంగా. ఎందుకు భయం అవుతుంటుంది చెప్పండి? ఇప్పుడు అది మనకి ఎందుకు భయం అవుతుంది వింటే? అంటే మనకి కూడా ఏదో ఒక రోజు వస్తుంది అని అంటే కన్ఫామా కాదా? మనం కూడా కన్ఫామ్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు డాక్టర్ దగ్గర పోవాల్సిన అవసరం లేదు, అనవసరంగా ఎందుకు డబ్బులు దండగా. అంటే ఏదో ఒక రోజు ఇలాంటివి పరిస్థితులు మనకి కూడా సంభవిస్తాయి అనేటువంటి ఒక భయము మనలో కలుగుతుంది. కానీ భయపడినప్పుడు అది ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది, అది రాకుండా ఉండాలంటే మనం ఏమి చెయ్యాలి అని పలు విధాలుగా సలహాలు తీసుకుంటాం, ఆరోగ్య సూత్రాలు పాటిస్తూ ఉంటాం. ఇది మనం నేర్చుకునేటువంటిది, మనం చేసేటువంటి పని. ఇది శరీరానికి సంబంధించినవి. ఈరోజు మనసుకు సంబంధించినటువంటి రోగాలు కూడా కొన్ని ఉంటాయి, తెలుసానండి.
అందులో ఒకటే ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఇంకో విషయం, ఇక మనకు తెలిసినటువంటి కొన్ని కారాలు ఉంటాయి. మనకు తెలిసిన కారాలు చెప్పండి. వెంటనే చాలామంది ఈ రోజుల్లో ప్రజెంట్గా చెప్పేది ఏంటంటే మైకో కారం అండి అంటారు. సహజంగా ఏం కారం అంటాం? మైకో కారం అంటే కారం బాగా ఉంటుంది. మిగతా మిర్చి కూడా ఉంటుంది, అందులో కారాలు ఎక్కువగా ఉండవు. అంటే ఈ రకంగా ఆలోచిస్తూ ఉంటారు. అంటే కొంచెం ఈ విధానాన్ని ఆలోచించే వారు ఎవరనంటే కొంచెం చదువు లేని వాళ్ళు ఇది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. కారం అనగానే ఈ రకమైనటువంటిది. ఇక కాస్త చదువుకున్న వాళ్ళు కారం గురించి చెప్పమంటే, అంటే నాలాంటి వాళ్ళు, అంటే చదువుకున్న వాళ్ళు, ఇంకా కొంచెం వేరే చదువుకున్నటువంటి వారు ఏదైనా కారాల గురించి చెప్పమంటే వాళ్ళు కూడా కొన్ని కారాలు చెప్తుంటారు. ఏంటో తెలుసా మీకు అవి? ఒకటి మమకారం, సహకారం, ఉపకారం, అపకారం. చూసారా? ఇవన్నీ మనకి తెలిసినటువంటివి. ఇవి మనుషులకు తెలిసినవి, మనుషులకు నచ్చినవి. అయితే ప్రియులారా, దేవుడికి నచ్చని కారం కూడా ఒకటి ఉంది. దేవుడు మెచ్చని కారం ఒకటి ఉంది. ఇప్పుడు ఆ కారం గురించి ఏంటో మనం కూడా చెప్పాలి. అంటే ఈ కారాల గురించి కూడా బైబిల్ చెబుతుందా? చెబుతుందండి. అంటే మనం దాని లోతుల్లోకి వెళ్ళాలి కదా. అప్పుడప్పుడు అంటారు, ఏరా బావి దగ్గర నిలబడి చూస్తే దాని లోతు ఎంతో మనకి తెలియదు, కానీ లోపలికి దిగితే తెలుస్తుంది లోతు ఎంతో అని. ఇక్కడ కూడా దేవుడు చెప్పుతున్నటువంటి ఎన్నో మంచి మాటలు మన చేతిలో ఉండేటువంటి ఈ బైబిల్లో ఉన్నాయి. దాని జీవ గ్రంథము అంటూ ఉంటాం మనం. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఈ కారం గురించి మనం నేర్చుకుంటే ఇది ప్రజెంట్గా ఏ సూపర్ మార్కెట్లో కూడా ఉండదు. అర్థమవుతుందా? ఇది ఎక్కడికైనా పోయి అడిగితే ఇవ్వరు, కానీ అది ఓనుగా మనమే తయారు చేసుకుంటాం. ఎందుకంటే కంటికి కనిపించనిది. ఇది ఒక విధమైన ఆలోచన పద్ధతి. ఇంకోటి చెప్పనా, ఇది ఎన్నటికీ ఎప్పటికీ పనికిరాని కారం. ఇది మనలో ఉంటే చాలా ప్రమాదకరం. ఆ కారం ఏంటి అని మిమ్మల్ని అడిగితే ఇప్పుడు మీరేం చెప్తారు చెప్పండి? అదే అహంకారం. దేవుడికి నచ్చనిది, దేవుడు మెచ్చని కారం అహంకారం. అంటే మనిషికి అహంకారం అనర్థం. అది నీలో నుండి తీసివేస్తే ఆరోగ్యకరం. ఇది కంటికి కనిపిస్తుందా? ఏ మాల్లోకి వెళ్ళిపోయానని అడుగుతారా? అక్కడ ఏముండదు. కనుక మరి ఎక్కడ అడగాలి? దేవుడు దీని గురించి కూడా చెప్పాడా అంటే చెప్పాడండి. అంటే మనం నేర్చుకోవాలి కదా ప్రియులారా, మనం నేర్చుకోవాలి. దేవుడు ఇందులో రాయించాడనంటే అది మనందరికీ అవసరం. అది దాని గురించి మనం తెలుసుకోవాలనే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఈ అహంకారం అనగానే ఇప్పుడు మనలో ఎవరికి ఉంది, ఈయన ఎవరి గురించి చెప్తున్నాడు అన్నది ఎప్పుడైనా భిన్నంగా మీరు ఆలోచించవద్దు. ఎందుకనంటే ఈ మాటలు ఎవరివి? మాట్లాడండి. ప్రార్థనకు వచ్చినప్పుడు మాట్లాడరా? ప్రార్థన లేకపోతే అది చూసారా? ఎందుకంటే మన దేవుని సన్నిధానంలో ఉన్నాం కనుక నువ్వు మాట్లాడేది నాతో కాదు, ఎవరితో? ఇప్పుడు దేవునితో మాట్లాడరా? మాట్లాడండి. కనుక ఈరోజు మనం నేర్చుకునే కారం ఏంటి? అందరికి రావట్లేదు, చూసారా? అహంకారం. ఇది ఉండకూడదు. ఎందుకంటే బైబిల్లో ఉన్న మాట మీకు చూపిస్తాను. కీర్తనల గ్రంథము 75వ అధ్యాయం చూడండి. ఆసాపు రాసినటువంటి కీర్తనలలో 75వ అధ్యాయము 4వ వచనం చూడండి. కీర్తనలో 75:4 చూసారండి, అహంకారులయ్యుండకుడి అని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. దేవుడు చెప్తున్న మాటే కదనండి. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట మనం వినాలా వినొద్దా? అంటే వినకపోతే మనకి ఏ కారం వస్తుంది? అది అంటే అహంకారము నీ జీవితానికి హానికరం. చాలామంది మందు తాగితేనే హానికరం అనుకుంటారు.
చుట్ట తాగితే హానికరం అనుకుంటాడు, బీడి తాగితే హానికరం అనుకుంటారు. కానీ నీకు తెలియకుండానే మనలో పెరుగుతున్నటువంటిది చూసారా. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు దేవుడు, మీరు అహంకారులై ఉండకుండి. ఇది చాలా ప్రమాదకరం. ఇది కనబడుతుందా? కనబడదు. ఇంకోటి చెప్పనండి, ఈ అహంకారం అనేది మనిషికి నుదుటికి అంటినటువంటిది. దాన్ని ఏమంటారు? మనిషి నుదుటికి అంటినటువంటి ఒక మరక లాంటిది. అది నీకు తప్ప ప్రతి ఒక్కరు కనబడుతూనే ఉంటుంది. ఇప్పుడు నా నుదుటిలో ఏముందో నాకు తెలియదు. నా నుదుటిలో ఏముంటుందో నాకెలా తెలుస్తుందంటే మీ అందరికీ తెలుస్తుంది. నన్ను చూసే ప్రతి ఒక్కరికి తెలుస్తుంటుంది. అంటే అహంకారం అనేది ఒక మరక అయితే అది మన నుదుటికి అంటినదా అలాంటిది. మన నుదుటికి అంటినది. అది మనకు తప్ప అందరికీ కనిపిస్తూ ఉంది. అది దేవుడు మనలకు కూడా ఉన్నదేమోనని ఒకవేళ చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. అంటే ఇప్పుడు మన నుదుటిన ఉన్నది మనకు కనిపించాలంటే మనం ఎవరి దగ్గర పోవాలి? మిర్రర్, అద్దం దగ్గరికి వెళ్ళాలి. అద్దం దగ్గరకు పోతే ఏం కనబడుతుందో తెలుస్తుంది. అప్పుడు మనం ఏదైనా అంటితే దాన్ని తుడిచివేస్తాము. ఇక్కడ అద్దము అంటే ఏంటో తెలుసా? అదే జీవ గ్రంథం. బైబిల్ ఒక అద్దము లాంటిది. అంటే మనలో ఉండేటువంటి ఆ లోపాలు ఏదైతే ఉంటాయో వాటిని చూపించేది. కానీ సహజంగా మనుషులు ఎలా ఉంటారనంటే ఎదుటి వాళ్ళలో ఉన్నాయి చూపిస్తుంటాం మనం. సహజంగా మనం ఏం చేస్తాం చెప్పండి? మనుషులు వాళ్ళు అది ఉంది ఇది ఉంది అంటాం. వాళ్ళ దగ్గర పోయేటప్పుడు ఒకేలే ఉంది, కానీ మన వైపు ఎన్ని ఏళ్ళు ఉన్నాయి? అంటే మనలో ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఎదుటి వాళ్ళు ఎన్ని ఉన్నాయి? ఒకటే. కానీ మనం ఏమనుకుంటాం? మనలో ఏమీ లేదనుకుంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నీలో 4 ఉన్నాయి. అందుకే నీ కంట్లో ఏముందో తెలుసా? దూలం. ఎదుటివాడి కంట్లో ఏముంది? దేవుడు యేసుక్రీస్తుల వారు చెప్పిన మాట చూసారు ఎంత బాగుందో. అంటే ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నాడు చెప్పండి? మనుషుల మనస్తత్వాన్ని మార్చుకోవటానికి. సైకాలజీ అంటారు దీన్ని. ఏమంటే పిల్లలకు చెప్పేటువంటి టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి చెప్తుంటారు కాలేజీలలో బీఈడీ చేసే వాళ్ళకి. ఆ బీఈడీ ట్రైనింగ్లో ఇస్తుంటారు సైకాలజీ, మానసిక శాస్త్రం గురించి చెప్తూ ఉంటారు. పిల్లల మనస్తత్వం ఏంటో తెలుసుకోవాలి మనం ముందుగానే. లేకపోతే నువ్వు వాళ్ళకేం చెప్తావు చదువు? ఎందుకనంటే వాళ్ళు రకరకాల కోణంలో ఉంటారు. ఇటు చెప్తుంటే అటు చూస్తాడు, అటు చెప్తుంటే ఇటు చూస్తుంటారు. ఒక్క భంగిమలో వాళ్ళు కూర్చోరు ఒక ఆకారంతో. కనుక వాళ్ళందరినీ మరి సరిచేయటానికి నీకంటూ ఉండాలి కదా అని ప్రభుత్వం పెట్టింది. కానీ ఇక్కడ ప్రభువు కూడా చెప్తున్నాడు, మీరు సమాజంలో జీవిస్తూ ఉంటారు కదా, మీరు సమాజంలో జీవించేటప్పుడు మీరు ఎవరిని ధరించుకొని జీవిస్తారు? నన్ను. మరి నన్ను ధరించుకొని జీవించేటువంటి మీరు ఎలా ఉండాలో తెలుసా? బట్టలు మురికైనా పర్వాలేదు, బట్టలు మురికైనా పర్వాలేదు, కానీ మీ మనసులో మురికి కావద్దు. మల్లెపూలా ఉండాలి, కానీ మన బట్టలు మల్లెపూలా ఉంటాయి. పైన బ్రతుకులు, లోపల బ్రతుకులు, దీని లోపల ఉన్న మనసు ఎలా ఉంటుందో మనం ఒకసారి ఆలోచించుకోవాలి. అంటే యేసుక్రీస్తుల వారు ఒకరోజు చెప్పాడా? ఇవన్నీ చెప్పాడంటే ఇప్పుడు మనం ఏమనుకుందాం? అలాంటి మనస్తత్వం కలిగిన వారై ఉన్నారా లేదా? ఉన్నారు. ఎప్పుడైతే ఆ మాట వింటారో, వాళ్ళ హృదయంలో నొచ్చుకుంటారో వాళ్ళు మారుతారండి, నిజమైన క్రైస్తవులుగా జీవిస్తారు. కనుక ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నాడు? 75 కీర్తన 4వ వచనంలో అహంకారులై ఉండకుడి చెప్తూ, అహంకారం కలిగిన వారికి నేను ఆజ్ఞ ఇస్తున్నాను. ఎందుకనంటే ప్రియమైన దేవుని వల్లరా, ఈరోజు సమాజంలో చాలామంది ఉన్నారు, సంఘాలలో కూడా ఉంటున్నారు, సమాజంలో ఉంటున్నారు, ఎక్కడైనా ఉన్నారనండి ఇది కలిగిన వారు. ఎందుకంటే మనం చెప్తే అసలు నచ్చరు, మనం చెప్తే అసలు మెచ్చరు, ఏదో ఒకటి వంక పెడుతూనే ఉంటారు. అది మనలో ఉండేటువంటి లక్షణం. ఒక గులాబీ పువ్వు దగ్గరే ఏదో ఉంటుంది లేండి ఒక మంచి మాట. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నటువంటి ప్రతి మంచి మాట కూడా మనుషులను మనసును మార్చేదై ఉంటుంది.
కనుక ఇవన్నీ కూడా మనలో ఉండకూడదు అని. కానీ దేవుని మాటలు ఈరోజు సమాజానికి ఎక్కుతున్నాయో చెప్పండి? మనం చెప్తూ ఉంటే ఎంత భయంకరంగా అహంకారంగా మాట్లాడుతున్నారు, దూషిస్తున్నారు. అదే వాక్యం చెప్పుకొని పోతే చెంపలో వాంచుతూ ఉన్నారు, పేడ నీళ్ళు పోస్తూ ఉన్నారు, ఎందుకు వచ్చామని ద్వేషిస్తూ ఉన్నారు. వారిలో ఉన్నది ఏంటి? అహంకారం అండి. దాన్ని తీసివేయాలి కదా. అందుకే అంటారు ఏమంటే, మూత పెట్టిన సీసాలోకి నీళ్లు పోయటం చాలా కష్టం. మూత మూసినటువంటి సీసాల్లోకి నీళ్లు పోవటం చాలా కష్టం. అహంకారంతో నిండిన మనసులోకి దేవుని జ్ఞానం వెళ్ళటం కూడా కష్టంగానే ఉంటుంది. మీకు అర్థం కావాలి. ఎప్పుడైనా ట్రై చేయండి. ఈరోజు ఇంటికి పోయిన తర్వాత బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్కి మూత పెట్టి గాబు దగ్గర లేదా హౌస్ దగ్గర నిలబడి ఆ సెమ్ముతో నీళ్ళు పోయండి. ఎలా ఉంటుంది? అసలు నిండిద్దా? పోతాయా? యాడికి పోతాయి? వృధా. అలాగే ఎందుకు? మూత మూసింది లోపలికి వెళ్ళకుండా ఆ మూతే మనలో ఉండే ఒక అహంకారం. ఈ అహంకారం మనలో ఉంటే ఇంకేమైపోతుంది చెప్పండి? అలాంటి మెదడులోకి దేవుని మాటలు వెళ్ళవు. అంటే ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? దేనిని చేయాలి? దేనిని ఓపెన్ చేయాలి? మూత. అంటే నీ మెదడుని, నీ మనసుని ఇప్పుడు ఏం చేయాలి? ఓపెన్ చేయి. ఓపెన్ యువర్ మైండ్. అప్పుడు దేవుడు చెప్పుతున్న ప్రతి మాట లోపలికి వెళుతుంటుంది. ఒకవేళ ఇది వెళ్ళకపోతే ఎంత భయంకరమైనటువంటివి వస్తాయో తెలుసా? మీకు ఒక విషయం తెలుసానండి, అప్పుడప్పుడు అంటారు ఏమండి, కొన్ని ట్యాబ్లెట్లు మనం వాడితే సైడ్ ఎఫెక్ట్ కూడా ఉంటాయట. మీరు ఆలోచించండి. డాక్టర్ గారు చెప్తుంటాడు, మనం వాడేటువంటి పెయిన్ కిల్లర్ ఎక్కువగా ట్యాబ్లెట్ వాడుతూ ఉంటారు నొప్పులకి, ప్రతి విధమైన నొప్పిని తట్టుకోలేక. కానీ అది వాడటం శరీరంలో ఉండే నొప్పి తగ్గుతుంది, మిగతా అవయవాల మీద కూడా ప్రభావం చూపుతుంటుంది. మీరు బాగా గమనించండి. ఎక్కువ నొప్పుల టాబ్లెట్లు వాడే వాళ్ళకి ముఖ్యంగా ఫస్ట్గా డ్యామేజ్ అయిపోయేది కిడ్నీలు, తర్వాత లివర్, తర్వాత ఇదంతటిని కూడా పని చేయకపోవటం వలన చివరికి హృదయం మీద, హార్ట్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. అంటే ఒక్క నొప్పి కోసం వేసుకున్నటువంటి ఈ టాబ్లెట్ ఎన్ని అవయవాలను కూడా పాడు చేస్తుంది. కనుక మనిషిలో ఒక్కళ్ళకే వస్తుంది, కానీ ఆ ఒక్కళ్ళకు వచ్చినటువంటి ఆ మనసు చివరికి ఏమైపోతుంది? అందరిలోకి వ్యాపిస్తూ ఉంది. కరోనా ఒక చైనా దేశంలోనే వచ్చింది ముందుగా. అందులో చైనా దేశంలో ఉన్న 140 కోట్ల మందికి వచ్చిందా? ఫస్ట్ ఒక్కళ్ళకే. కానీ ఆ ఒక్కడు ఏం చేసిండు? ప్రపంచాన్నే అంటువ్యాధిగా మారిపోయింది. అంటే ఈ అహంకారం అనేది కూడా ఒక అంటు లాంటి వ్యాధి కలిగినటువంటిది. కనుక మరి ఇప్పుడు దాన్ని తీసేసుకోకపోతే ఎంత ప్రమాదం? మనము పోతాం. అందుకే అంటారు వేగం తప్పితే ప్రమాదం. అవునా కదండి? మనం వాహనాల మీద పోయేటప్పుడు వేగం అదుపు తప్పితే ప్రమాదం. అప్పుడప్పుడు అంటారు ఆవేశం అదుపు తప్పితే వివాదం. మీకు అర్థమవుతుందా? వేగం అదుపు తప్పితే ప్రమాదం, ఆవేశం అదుపు తప్పితే వివాదం, అహంకారం అదుపు తప్పితే కూడా దూరం, ఎడబాటు అంటారు దీన్ని. అంటే ఇది ఎన్ని రకాలమైనటువంటి అవయవాల మీద పనిచేస్తుందో చూడండి. ఇక్కడ అవయవాలు అంటే సమాజంలో ఉన్న వ్యక్తులు, ఎంతమంది వ్యక్తుల మీద ఇది ప్రభావం చూపిస్తుందో చూడండి. తగ్గరనండి, ఏ విషయంలో తగ్గేదే లేదని అంటారు. కానీ ఇది దీని వలన మనలోకి వచ్చే రకరకాల రోగాలను కూడా కలగజేస్తుందో, ఇది వాక్యం నీలోకి వెళ్ళకపోతే ఎలాంటివి వస్తుందో తెలుసా? నేను చెప్పింది కాదు, ఇప్పుడు మనకు చాలా జాగ్రత్తగా వినాలి. వేగం అదుపు తప్పితే ప్రమాదము అని, ఆవేశం అదుపు తప్పితే వివాదాలు, గొడవలే, చిన్న వివాదాలుగా కానీ పెద్దదానికి దారితీస్తుంది. అహంకారం కూడా ఒకవేళ అదుపు తప్పిందనుకోండి, ఏమైపోతావో తెలుసా? దూరం అయిపోతావు, ఎడబాటు వచ్చేస్తుంది. అవ్వాదమ్మలకు వచ్చింది తెలుసా? కానీ మనకు తెలియదు. అది అదమ్మా ఎక్కడున్నావు అని పిలిచాడా? ఏదేమన్నా పండు తిన్న తర్వాత పిలిచినప్పుడు ఎక్కడో దాచుకున్నాను అని చెప్పాడు కదా. అంటే నేను తినకూడని, నేను చెప్పకూడని
నేను తినవద్దని చెప్పిన పండు నువ్వు తిన్నావా అని దేవునికి అర్థమైపోయింది. అన్నప్పుడు అవును ప్రభు తప్పైందని ఒక మాట వచ్చిందా? కానీ లోపల ఏముంది? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ. చూసారా, మనిషి ఎప్పుడైనా చేసిన తప్పుకొని ఒప్పుకునే గుణం ఉండదండి. అది ఆదాములు పెట్టిన మన ఆ తల్లుల నుంచి వచ్చిన వాళ్ళంగా మనం కూడా మనకెందుకు ఉంటుంది? కానీ అది తగ్గించుకున్నవాడు, అది తీసివేసిన వాడు దేవుని కుమారుడు అవుతాడు. అంటే ఈ ఆదాములు మనకు కనపడదు. అది అందుకే చెప్పాను, కనిపించేది కంటికి కనిపించినది ఒక విధమైన ఆలోచన, ఆ పద్ధతి. ఆదాము అడిగినప్పుడు తండ్రి ప్రభు తప్పైపోయింది, ఇద్దరు కలిపి భార్యాభర్తల కాళ్ళ మీద పడి ఒప్పుకోవాలా? ఒప్పుకుంటారా అండి? ఒప్పుకోకపోగా మళ్ళీ ఆమెను అడిగిండు, అమ్మా ఎందుకమ్మా నువ్వు చేసావనంటే, నువ్వు గనక ఈ యొక్క సర్పమును తేయకపోతే నేను ఎందుకు తింటాను? చూసారా, అంటే టోటల్గా నేరం అంతా నీదే. మళ్ళీ మమ్మల్ని నేరస్తులు చేస్తున్నావా? ఎంత తెలివితేటలు వచ్చినాయండి. మీకు ఎందుకు తెలిసిందో తెలుసా? ఇదంతా దేనికి కారణం? నాశనానికి. ఏదెను వనములో నుండి దేవుడు గెంటేసేటువంటి ఒక సందర్భం వస్తుంది అన్న సంగతి మరిచిపోయారు. అంటే భవిష్యత్తు చేసిన పొరపాటుని, అహంకారం కలిగిన హృదయాన్ని మార్చుకోలేకపోవటం వలన దేవుడి దగ్గర ఉండేటువంటి అవకాశాన్ని కోల్పోతారు అన్న ఆలోచన వాళ్ళకి రాలేదండి. ఈరోజు మనకేమైనా వస్తుందా అండి? ఇంక మనం ఈ పాఠం చెప్పిన తర్వాత నా మీద ఎంత వస్తుందో. సహజంగా ఈరోజు కాశ్మీర్లో జరుగుతున్నది. అనేక మంది వచ్చి ఉగ్రవాదులు దాడి చేశారని వాళ్ళ మీద ఎంత కోపంగా ఉన్నారో, ఈరోజు భారతీయులు, ఈరోజు సంఘస్థులు కూడా అలాగే మారిపోతున్నారు. అవుతుంటారు కదనండి. అప్పుడప్పుడు అంటుంటారు, అన్నయ్య ఎలా చెప్తున్నారన్న వాక్యం గరంగా ఉన్నో చెప్తున్నావా? అన్నయ్య మా దగ్గర అలా చెప్తే ఉన్నోళ్ళందరూ ఓడిపోతున్నారు అన్నయ్య అని. మరి నేను చెప్పకపోతే నేను పోతాగా. కనుక ప్రియమైన దేవుని వర్లరా, వాక్యము దగ్గరికి మనం వచ్చాము. అందుకే ప్రభు చేతిలో పడుట, దేవుని చేతిలో పడుట బహు. కనుక ఆదాములు మనకి ఏమైనా కనిపించిందా? ఏదేని వనములో నుండి వాళ్ళని ఏం చేశాడు? గెంటి వేసి చుట్టూ అగ్నిజ్వాలలు పెట్టాడు. ఎందుకు వచ్చిందంత కర్మ? మనసుల్లో ఒకటే లేదు, ఏం లేదు, తప్పు అయింది అని. మాది తల్లిదండ్రుల దగ్గర కావచ్చు, సంఘం ఎదుట కావచ్చు, సహోదరుల ఎదుట కావచ్చు, అసలు దేవుని ఎదుటనే నువ్వు ఒప్పుకోవట్లే. సాటి మనిషి దగ్గర నువ్వు ఒప్పుకుంటావా? అంటే ఇప్పుడు మన హృదయం ఎలాంటిది, మన మనసు ఎలాంటిది? ఏమంటే ఏ పరీక్ష, ఏ ఎంఎస్ డాక్టర్ దగ్గర పోతే ఎవరొద్దు, ఎంబీబీఎస్కి ఆయన సూపర్, ఎవరైనా యేసు ప్రభు దగ్గరికి రండి. అందుకే ఒకనాడు ఇజ్రాయేలీలు అదే పరిస్థితి వచ్చింది. రోమపత్రిక చూడండి మీరు, మొదటి అధ్యాయము, రోమపత్రిక మొదటి అధ్యాయం 30వ వచనం. రోమపత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం ముందుగా చూడండి. అదే చూస్తారా? వారు తమ మనసులో దేవునికి చోటు ఇయ్యనొల్లకపోయిరి. చూసారా అండి? ఎవరికి చోటు అండి? దేవుడికే చోటు ఇవ్వలేదు. దేవుడికి చోటు ఇవ్వని వాళ్ళ దగ్గర నువ్వు చెప్తే వింటారా? అంటే ఇప్పుడు వాళ్ళకి ఎలా కనపడుతుంది మన మాట? ఆలోచించండి, మీరు బాగా గమనించాలి. ఇప్పుడు దేవుని మాటలకి చోటు ఇవ్వలేదట వాళ్ళ మనసులో. దేవుని మాటలకే చోటు ఇవ్వలో అన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఈరోజు మనం చెప్పినవి అనుకోండి, మనం ఎలా కనపడతాం వాళ్ళకి ఎదురుగా? మనం ఒక ఉగ్రవాదిలా కనపడతాం. అవకాశం ఇవ్వాలి కానీ చంపేసేటటువంటి ఆలోచనలు మనకు వస్తుంటాయి. ఇక్కడ అదే చెప్తున్నాడు దేవుడు. కనుక చేయరాని కార్యము చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకి వారికి అప్పగిస్తాడు. ఒకరోజు ఇజ్రాయేలును భ్రష్ట మనసుకి అప్పగించాడు. వాళ్ళు చేస్తున్న ఏమైన క్రియలు బహు భయంకరంగా ఉన్నాయి, నీచంగా ఉన్నాయి. ఇక ఒక్కటే అలా చూసి చేసి అలా చేయటం వాళ్ళకి ఆనందం. అలాంటి చేసిన వారిని సంహరించడం దేవునికి కూడా పనే. దేవుడు చంపివేశాడు కదనండి. మనకు తెలియని దేవుంది చెప్పండి?
ఒకటి చెప్పనా, దేవుని మాటకు నీ హృదయంలో చోటు ఇవ్వకపోతే మనము ఎలాంటిగా మారిపోతామో తెలుసా? భ్రష్టులంగా మారిపోతామట. అంటే నువ్వు భ్రష్టత్వం నుండి మేలుకొల్పటానికి దేవుడు మనకు రాయించి పెట్టాడు కదనండి ఈ మాటలు. అంటే క్రైస్తవులు అంటే భ్రష్ట మనసు కలిగిన వారు కాదు, భక్తి కలిగినటువంటి వారు. భక్తి అంటే ఏంటి చెప్పండి? భక్తి అంటే పాపము చేయకుండా ఉండటమే కదా. చేయరాని కార్యములు చేయుటకు వాళ్ళకి భ్రష్ట మనసుకు దేవుడు అప్పగిస్తాడు. 1 పాపం, 2, 3 ఇక ఏమి కాదులే అని ఎన్నైనా చేస్తావు నువ్వు. అలాంటి పరిస్థితిలోకి మనం వెళ్ళిపోకుండా ఉండాలంటే మనకు మాదిరిగా ఎవరు కనపడుతున్నారు? ఒకనాటి ఇజ్రాయేలీలు దేవుని పిల్లలే కదనండి. అంటే దేవుని పిల్లలైతే దేవుడు తప్పు చేసినప్పుడు దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నాడా? దేవునికి పక్షపాతం ఉండదు. ఏం చేశారు అటు చివరికి చూడండి. అట్టివారు దేవుని మాట విన్నప్పుడు తన మనసులో మార్చుకోకపోతే అలాంటి వారు సమస్తమైన దుర్నీతే, దుష్టత్వం చేతను, కోపము, ఎంత కోపం వస్తుందో మరి చెప్తే మళ్ళీ ఈర్ష్య అంటే అసూయ, మత్సరము, నరహత్య, కలహాలు, కపటం, వైరము అను వాటిని నిండిన వారై, కొండగాళ్ళు, ఇక్కడ లేదు అక్కడ, అక్కడ ఉన్నది ఇక్కడ, అపవాదకులు, దేవుని కూడా దూషించేవారు, హింస పెడుతూ ఉంటారు. మాటల చేత, చూపుల చేత, రకరకాల కోణాలలో మనుషులను హింస పెడతారు. అహంకారులు, బింకములాడువారు, చెడ్డ వాటిని కల్పించటానికి ప్రయత్నం చేస్తుంటారు. తల్లిదండ్రులకు కూడా అవిధేయులుగా చెప్పిన మాట వినరు. అవివేకులు, మాట తప్పుతారు. అనురాగరహితులు, నిర్దయులైన, దయ లేకుండా పోతారనండి. ఇవే అండి క్రైస్తవులో ఉండవలసిన లక్షణాలు. ఎన్ని ఉన్నాయి చూడండి, ఒక్కటి తీసేస్తే ఎన్ని ఉండవు. కానీ ఆ ఒక్కటి మనలో ఉంటే ఎన్ని వస్తున్నాయి చూడండి. ఒకటే ట్యాబ్లెట్, ఈ ఒక్కరోజు నొప్పులే అదే అనుకుంటావు. కానీ లోపల నీకు కనిపించిన కిడ్నీలు పాడైపోతున్నాయి. కిడ్నీలు పాడవటానికి ప్రారంభం నీకు కలిగిన నొప్పి. ఆ నొప్పికి నువ్వు వేసుకునే ట్యాబ్లెట్. డాక్టర్ గారిది ఏం పోయిందండి, ఆయన ఇస్తాడు. మెడికల్ షాప్ వాళ్ళది ఏం పోయిందనండి, బిజినెస్. దేవుడు నీకు ఎంత చక్కగా వాక్యాన్ని చెబుతుంటున్నప్పుడు సమాజంలో నువ్వు ఎలాంటి మనసు కలిగి ఉండాలో దేవుడు నీకు ఒక పాఠాన్ని చెబుతుంటున్నప్పుడు ఆ పాఠాన్ని వినగలిగిన వారు ఎందరూ, ఆ వినగలిగిన మాటలను బట్టి మన హృదయాలను దేవుని వైపు మళ్లించుకోవటానికి ప్రయత్నం చేసేవారు ఎంతమంది ఉన్నారండి. దేవుడు బాధపడిపోయే రోజులు అండి. అందుకే భూమి మీద విశ్వాసం. మీరు విశ్వాసం అని చెప్పుకుంటున్న పిల్లల తగ్గట్టుగా లేరర్రా. ఎంత కోపాలండి మనుషులకి. ఎందుకు కోపం పాపం అని చెప్పాడే. అస్తమించే లోపే ఒకవేళ నీలో ఉంటే దాన్ని తీసివేయమని చెప్పాడే. రోజులు తడబడి ఇలాంటివి అహంకారంతో నిండిన హృదయాలతో ఈరోజు మనం సమాజంలో ఉంటున్నామనంటే వారి నాటి క్రిస్టియన్. మనము నిజమైన క్రైస్తవులం కాదు. అందుకే అహంకారం అందరినీ దూరం చేస్తుంది. కనుక యేసుక్రీస్తుల వారి అహంకారం మనకు కనబడుతుంది. అనుకువ ఆయనకు కనబడుతుంది. ఆయనలో అనుకువ అందరిని దగ్గర చేస్తే అహంకారం అందరినీ దూరం చేస్తుంది. ఆ లక్షణాలు వస్తాయి. ఎన్ని చెప్పాడనండి. ఒక్కొక్క దాని గురించి చెప్పుకోవాలంటే ఒక్కొక్క రోజు కావాలి మనకి. వింటావా? అటు చూస్తుంటే మనం టైం ఎప్పుడైతుందని 11 అయితే జయశాలి గారు మాట్లాడతాడు. ఇంకా నువ్వు మాట్లాడేది ఇంకెప్పుడు? నేను మాట్లాడేది దేవుని మాట్లాడలేండి. నాకు ఉంది అయిపోజేయాలని. ఒకసారి ఆలోచించండి. ఇవన్నీ కూడా ఏంటో తెలుసానండి, డిసిప్లిన్ నేర్పించేదండి. క్రమశిక్షణ అంటాం. ఎందుకంటే క్రైస్తవులు క్రమంగా నడిచేవాళ్ళు, క్రమంగా జీవించేవాళ్ళు, అక్రమానికి చోటు ఇవ్వని వాళ్ళండి. అక్రమం అంటే నచ్చని వాళ్ళు. కనుక దేవుని ప్రేమను మనం ఏం సంపాదించుకుంటున్నాం చెప్పండి? దేవుని ప్రేమను ఇదేనా? దేవునికి కృతజ్ఞతగా ప్రేమగా బ్రతకటం ఇదేనా? చేరాని కార్యములు చేస్తుంటావు. ఎన్ని రకాల వ్యాధులు ఉన్నాయండి బాబు, ఎన్ని రకాల వ్యాధులు. వద్దు. అందుకే ఉండాలి,
దేవుడు ఏమన్నాడు తెలుసా? 101వ కీర్తన చూడండి, 101వ కీర్తన 5వ వచనం. ఎందుకు అహంకారులై ఉండకండి అని చెప్పాడు. ఉంటే ఏమైపోతుంది ఒకసారి చూడండి. తన పొరుగు వారిని చాటున దూషించేవారు నేను సంహరించాను. నువ్వు చాటుకు దూషిస్తావు, నేను డైరెక్ట్గా వేసేస్తాను నిన్నంటాడు దేవుడు. మనకి ఎప్పుడు చాటు మాటలు, చాటుగా దూషించడం, ద్వేషించడం, మాట్లాడటం తెలుసు కదా. కానీ దేవుడికి ఏంటి? డైరెక్ట్ షూట్ చేస్తాడు ఆయన. ఉగ్రవాదులు డైరెక్ట్గా వచ్చారనంటే దొంగతనంగా వచ్చి మఫ్టీలో వచ్చేసి మరి తెలుసుకొని నువ్వు అదా నువ్వు ఇదా అని కాల్ చేశారు. అదేంటి? పిరికి పందలు చేసే పని అంటారు. క్రైస్తవులు పిరికి వాళ్ళు, దేవుడు పిరికివాడా? ఆయన డైరెక్ట్గానే అంటాడు ఏదైనా. అప్పుడు ఏమంటాడు చూడండి తర్వాత, అహంకార దృష్టి గల వారిని, గర్వించిన హృదయం కలిగిన వారిని నేను సహింపను. దేవుడు సహించని లక్షణం అహంకార దృష్టి. దృష్టి అంటే చూపండి అర్థం. ఆ పదాలకు అర్థాలు ఏంటంటే, దృష్టి అంటే చూడటం, అంటే చూసే విధానం. కొంతమంది చూడండి ఎలా ఉంటుందో, ఇక్కడనే ఉంటాం, అక్కడ ఉన్నాడు సెటిరేట్ అవుతుంటాడు. మరి మన చూపు అలా ఉంటుంది మరి, అంతే కదండి. అహంకార దృష్టి గల వారిని నేను గర్వం, అంటే మీకు ఈ అహంకారంతో పాటు ఇంకొకటి ఏమొస్తుంది? గర్వం వచ్చేస్తుంది. ఇక గర్వం మనలో ఉంటే ఏమన్నా, ఆ గర్వం మనలో ఉంటే మనం చాలా గౌరవంగా ఉన్నట్టు ఫీల్ అవుతుంటాం. కానీ దేవుని దృష్టిలో అది దేవునికి అవమానం తెచ్చేది. ఎంతకాలము నా గౌరవాన్ని అవమానంగా మారుస్తారు అంటాడు. మీరు కీర్తన గ్రంథం 2వ అధ్యాయం చదివితే, మీరు ఎంతకాలము మీరు అలాగే బ్రతికి ఉన్నారు. ఇంకా ఇందులోకి వచ్చేసారు కదా, నేను మార్చుకున్నాను కదా, నా పిల్లలు తగ్గట్టుగా మీరు ఉండాలని చెప్పాను కదా, మీరు నా మాటల్లో విన్నారు కదా, క్రీస్తుని ధరించుకున్నారు కదా, మీరు ఇంకెలా ఉండాలి? అందుకే భక్తులు అంటారు, దావీదు గారు, నా హృదయము అహంకారము కలిగినది కాదు ప్రభు అని ప్రార్థన చేస్తాడు ఆయన. ఇవి ప్రార్థన చేయండి. తండ్రి, నా హృదయము మీ మాటలు వినగలిగే భాగ్యాన్ని కలిగించేలా ఉంచండి. నేను ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే, ఎవరైనా నాకు ఒకవేళ దాన్ని హెచ్చరిక ద్వారా తెలియచేస్తే, తండ్రి, ఆ వినగలిగి నేను మారగలిగేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించమని మన ప్రార్థనలు ఎప్పుడైనా ఉన్నాయా? మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? అసలు చేస్తున్నారు అయ్యి ఏదో ఏం చేస్తారో ఏమో, ఇక మరి మీకే రకాది. అందుకే సహజంగా ప్రార్థనలన్నీ కూడా ఒకళ్ళు 1 by 1 ఒకరు చేస్తే అర్థమవుతుంది మనం ఎలా చేస్తున్నాము అనేది. కనుక ప్రియమైన దేవుని వరలరా, ఒకనాడు భక్తుడు ఏమంటున్నాడు? నా హృదయం అహంకారము కలిగినది కాదు, గర్వించినది కాదు. ఎందుకో తెలుసా? దీనివల్ల ఏంటో తెలుసానండి, దేవునికి అసహ్యము. మీరు చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయం ముగిస్తాను. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 13వ వచనం చూడండి. సామెతలు 8:13 చదవండి. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనను అసహించుకోవడం. భయభక్తులు అంటే ఏంటో తెలుసా? చెడుతనాన్ని అసహించుకోవటం. కానీ ఈరోజు చెడుతనాన్ని ఎంతగా ప్రేమిస్తామో మనం. తర్వాత ఏమంటున్నాడు చూడండి, గర్వము, అహంకారము, దుర్మార్గత, కుటిలమైన మాటలు నాకు అసహ్యము అంటున్నాడు. ఎవరికి అసహ్యము? దేవునికి అసహ్యం. అంటే దేవునికి అసహ్యమైనటువంటి మాటలు మన నోట నుంచి ఏమైనా వస్తున్నాయా? అన్ని సుప్రభాతాలే వస్తాయా? దేవునికి అహంకారం నచ్చదు, అసహ్యము అట. కనుక మన నోరు ఎలా ఉంది ఇప్పుడు? కంట్రోల్ అంటారు దేవుడు. అందుకే ఇంకా మళ్ళీ నోరు అనేది ఆ పాట వేరు. ఇక్కడ ఏమంటున్నాడు తెలుసునండి, ఇలాంటి మాటలు మీరు కుటిలం ఏంటి? కుటిలం అంటే ఏంటి తెలుసా? కుటిలం అంటే అంతా మాయ చేయటం, మోసం చేయటం. మన దగ్గరకు వచ్చి చూడండి, మనం నమ్మించాలంటే ఎన్ని మాయలు చేస్తారు. అసలు ఆ మాటలకి మనం ఏమైపోతాం? ముగ్ధులం అయిపోతాం. వచ్చేసాడనండి, అక్క అన్న అనుకుంటూ వచ్చాడు. సార్, వ్యాధులు ఉన్నాయా? ఉన్నాయి. దీర్ఘకాల వ్యాధులు ఉన్నాయా? ఉన్నాయి. ఏంటన్నా? థైరాయిడ్. ఒకప్పుడు జరిగిందండి, యథార్థంగా చెప్తున్నాడు. థైరాయిడ్ ఏదో తీసుకొని వచ్చాడు మెడిసిన్. అమ్మ, ఇది నువ్వు హాస్పిటల్కి పోతే ఎప్పుడు వాడుతూనే ఉండాలి, కానీ
నేను చెప్పేది నువ్వు వాడు. ఒకసారి దాని ఖర్చు ఎంత తెలుసా? కేవలం 2000 అన్నాడు. 2 ఏళ్ళు చూపించి అంతే. ఓ ఇదేగా 2 ఏళ్ళే కదా అనుకున్నాం. అది 2000లోకి పోయిందండి. నిజంగా తీసుకొని వచ్చాడు. మొత్తం ఏదో పౌడర్ తీసుకొని వచ్చి మొత్తం కలిపి అది ఇది చేసి ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలి మొత్తం చేశాడనండి. ఏదైనా తగ్గకపోతే ఈ నెంబర్ కాల్ చేయమని నెంబర్ ఇచ్చిపోయాడనండి. రోడ్డు దారట అదును ఫోన్ చేస్తే కలితే అడుగు. కానీ ఆ రోజు చెప్పిన మాటలు ఎలాంటి తెలుసా? అదంతా గ్లూకోజ్ పొడి, గ్లూకోన్ డి మెడికల్ షాప్లో దొరికింది అది. దానితో అందులో ఏదో మాయ చేసి, మాయ కపటం అంటారు చూసారా, కుటిలం. కానీ 2000 తీసుకుని ఎంత కష్టార్జితం అండి. ఈరోజు సగటు మనిషికి 500 ఇస్తే 4 రోజుల కూలి. అలాంటి మాటలతో మనం మోసపోయాం. ఎన్నో రకాలుగా మనం ఈరోజు మోసపోతున్నాం. కట్టండి అగ్రిగోల్డ్, మీకు గోల్డే, మీ లైఫ్ గోల్డ్. కానీ ఏది పోయింది చెప్పండి? అంత మాయ, అంత మోసం. 50,000 కట్టండి, ₹1,00,000 వస్తాయి అంటాడు. ఏమంటే నీ నాటి ఇందాకనే వచ్చింది ఒక మెసేజ్, మీరు 3 లక్షలకు అర్హులు. ఇగో ఈ లింక్ ఓపెన్ చేసి మీ డాక్యుమెంట్లు పెట్టండి, నీకు 3 లక్షలు ఇతని సెకండ్లో ఇస్తామంటున్నాడు ఆయన. ఇంకొకటి ఫోన్ చేశాడు, 5 లక్షలు వస్తాయండి. మీరు ఫోన్పే ద్వారా ట్రాన్సాక్షన్ జరుగుతున్న విధానాన్ని బట్టి చూసారా? సహోదరుడు బాధుడు ఇక్కడే ఉన్నాడు, వరద బాధితులు కాదు. కుటిలమైన మాటలకు మోసపోయిన బాధితులు ఇక్కడే ఉన్నాడు. 35,000 కడితే ₹1,00,000 మీరు కట్టండి, 35 లక్షలు వస్తాయి అన్నాడు. కట్టాడు సహోదరుడు. మొత్తానికి అయిపోయింది. ఈరోజు అదే హైదరాబాద్లో పోయి ఏదో పని చేసి బ్రతుకుతున్నాడు. చూసాడు, 35 లక్షలు, ₹1,00,000 మనకి ఎంత కష్టపడితే వచ్చాయి చెప్పండి. అలాంటి వారివిగా మనం ఉండకూడదు అంటున్నాడు. దేవునికి అసహ్యము, దేవునికి అసహ్యం అంటున్నాడు కదా. కనుక ప్రియమైన దేవుని వల్ల ఒకసారి మీరు ఆలోచించండి, మన మనసు ఎలాంటిగా మారిపోతుంది, ఎలాంటి మాటలుగా మనం మారిపోతున్నాం. ఎందుకనంటే ఇలాంటి మాటలు కలిగి, ఇలాంటి మనస్తత్వం కలిగి ఉంటే నీకేమైపోతుందో తెలుసా? సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం చూడండి ఏం జరుగుతుందో. సామెతల గ్రంథం 11వ అధ్యాయము 2వ వచనం, అహంకారము వెంబడి అవమానము వచ్చును. ఎంత మంచి మాట చెప్పాడండి. నీకు ఎందుకు అనుకుంటున్నా, ఎందుకు చెప్తున్నాడు తెలుసా? ఇన్ని మాటలు నీకు ఎందుకు చెప్తున్నాను? ఈ అహంకారం అనేది ఎంత భయంకరమైనది ఇందాక చూసావు. చేయరాని కార్యాలు చేస్తావు, కుటిలంగా నడుస్తుంటావు. అయ్యా నీకు ఇది వద్దు, ఇది తగినది కాదు. దీని ద్వారా ఒకవేళ నువ్వు పాటిస్తే నీకు వచ్చేదేంటో తెలుసా? అవమానం. అంటే ఇప్పుడు నీకు అవమానం కూడా బహుమానమేనా? ఏమండి, అవమానాన్ని కూడా బహుమానం. అది క్రీస్తునందై రావాలి మనకి. ఒకవేళ నువ్వు అహంకారం కలిగి వెంబడిస్తే అవమానం వచ్చేస్తుంది అన్నాడు ఆయన. ఎవరికైనా వచ్చింది అన్నట్టు చరిత్రలో ఇప్పుడు చూడాలంటే చాలామంది ఉన్నారు అహంకారం. యూదాల రాజు అయినటువంటి ఉజ్జి అనేటువంటి ఒక ఆయన ఉంటాడంటే, చిన్నతనంలోనే దేవుడు రాజును చేస్తాడు. చేసిన తర్వాత ఆయన ఏమైపోయాడో మీరు దినవృత్తాంతంలో గ్రంథం ఒక మాట చూసి ముగించుకుందాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం చూడండి 16వ వచనం. అవమానం వచ్చేస్తుంది అన్నాడు కదా. దేవుడు తన ప్రజలను ఏలటానికి రాజుని నియమించాడు. ఈరోజు ప్రపంచంలో ఉన్న ప్రజలను ఏలటానికి క్రైస్తవుడిగా దేవుడు నేను ఎన్నుకున్నాడు. ఇది మర్చిపోవద్దు. చెప్పేవాడే కాదు, మనందరం కూడా దేవుని పరిచారకులం, అవునా కదా? దేవుని సువార్థికులం, దేవుని పనిచేసే వాళ్ళం అనండి, సమాజాన్ని మార్చే వాళ్ళం. దేవుని మనస్సులో ఉన్న మాటలను ఎదుటివారి మనసులోకి ఎక్కించేవాడివి నువ్వు. అలాంటిది చూడండి దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 16వ వచనం. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతని మనస్సును గర్వించి ఏం చేశాడట? చెడిపోయాడట. ఎప్పుడు? రాజు అయిపోయిన తర్వాత పరిపాలన చేస్తూ ఉన్నాడు, చాలా గొప్పవాడిగా మారిపోయాడు. చేరాని కార్యం చేశాడు. ఏంటి తెలుసా? దేవుని మందిరంలోకి ప్రవేశించాడు. తన దేవుడైన యెహోవాను
యెహోవా మీద ద్రోహం చేశాడట. ఆయన చేసిన ద్రోహం ఏంటో తెలుసా? అంటే ఒకటి హృదయములో అహంకారము గర్వం వస్తే ఇంకోటి ఏమొచ్చింది? ద్రోహం చేసేవాడిగా మారిపోయారు. ఆ ద్రోహం చేశాడట, అది చెప్తూ వింటూ వినలేగా. నెక్స్ట్ చదవండి. యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులు అతని వెంబడి లోపలికి పోయారు. అంటే దేవుణ్ణి ఏమంటే ఈరోజు మందిరాలు అన్నాం. ఆ రోజు యాజకులు మాత్రమే చేయవలసినటువంటి పని ఇతను చేశాడు. నేను చేస్తాను, నాకు ఉంది హక్కు, నేను కాదా? అహంకారం, గర్వం, వాళ్ళు చేసే పని ఇతనిపై లోపలికి వెళ్ళాడు. ఇది దేవుడు చూశాడు. 19వ వచనం. ఉజ్జియా ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకొని రౌద్రుడై యాజకుల మీద కోపడ్డిపోయాడు. చూసారా? అయ్యా నువ్వు చేయకూడదు, అయ్యా ఇది నువ్వు చేయకూడదని యాజకుడు చెప్తున్నాడు. ఈరోజు మన భాషలో సేవకుడు, బోధకుడు, అయ్యా మీరు చేయకూడదు, అమ్మ మీరు చేయకూడదు, అయ్యా మీరు ఇలా ఉండకూడదు అని చెప్తుంటే అప్పుడు మనలో ఏంటి చెప్తున్నావు? నువ్వు నాకు బాగానే చెప్తున్నావులే అంటారు కదా. గర్వం, అహంకారం, ద్రోహం చేస్తున్నావు, ఇది నీకు తెలియట్లేదు. అలాంటిది చూసిన తర్వాత ఏమైపోయాడు? చివరికి యెహోవా మందిరంలో ధూపం పీఠము పక్కన అతను ఉండగా యాజకులు చూచుచుండునప్పుడు అతని నొసట కుష్టు రోగం వచ్చేసింది. చూసారా? అంటే ఆ రోజులో వెంటనే ప్రత్యక్షమైపోయింది. ఈరోజు కాస్త ఏమైపోతుంది? లేట్. అందుకే మనం ఎవరి దగ్గర ఏం చేస్తాం చెప్పండి? మనలో ఉంచుకొని, మనలో ఉంటే ఇది భయంకరమైనదే. అది ఉన్నవారు పరలోకానికి చేరరు. ఇంకోటి చెప్పనా? అది దాన్ని ఏమంటారనండి, దాన్ని ఏదో అంటారు కదా, మంచి మాటలు చెప్తూ ఉంటారు. అది మనలో ఉంటే మనం ప్రశాంతంగా ఉంటాం, మిగతా చుట్టూ ఉన్న వారిని కూడా ప్రశాంతంగా ఉండనించలేము. ఇది చాలా భయంకరమైనది అంటున్నాడు. చివరికి ఉజ్జియా చూసారా ఎలాంటిదో? ఈరోజు మనలో ఏమవుతుందో? పాపం అనే రోగం వచ్చేస్తుంది. ఈ పాపం అనే రోగం ఉంటే నువ్వు వెళుతావా? అంటే యాజకులు చెప్పినప్పుడు వినాలా? చెప్పినప్పుడు ఇంకేమైపోయాడట? ఇంకా గర్వం వచ్చేసింది. ఈరోజు కూడా సమాజంలో చూడండి, అయ్యా మీరు మారండి అని మనం చెప్తుంటున్నప్పుడు కూడా చాలామంది ఏం చేస్తున్నారు? గర్విస్తున్నారు. నువ్వు మాకు చెప్తావని. ఈరోజు సమాజంలో వెళ్ళిపోయారు. దేవుని సమాజము అదే సంఘం. ఈరోజు సంఘాలలో కూడా అక్కడక్కడ ఉంటున్నాయి, సంఘాల్లో కూడా అక్కడక్కడ జరుగుతూనే ఉన్నాయండి. కానీ ఇది ఎంత ప్రమాదకరమో నీకు తెలియటం లేదు. ఇది నాశనం చేసేది నీ మనసును, నిన్ను, మన కుటుంబాలను, సంఘాన్ని, సమాజాన్ని, దేవుని వ్యవస్థనే పాడు చేసేది ఇది. కానీ ఒకటి, దాని కొరకు నిలబడిన వారిని మాత్రం దేవుడు కాపాడుతాడు, దేవుడు ముందుకు నడిపిస్తూ ఉంటాడు. కనుక ఇవన్నీ మనకు ఉండకూడదు. అందుకే అహంకారులను గుణపరచటానికే దేవుడు దీన్ని చెప్పాడు. కానీ ఒకటి, అహంకారం కలిగిన వారిని గుణపరచుట కంటే చాలా కష్టము అని కూడా చెప్పాడు ఆయన. శాంత గుణం కలిగిన వారిని గుణపరచుట శ్రేష్టము అంటాడు ఆయన. కనుక మనం ఏ గుణము కలిగి ఉండాలో, ఎలాంటి లక్షణాలు మనకు కలిగి ఉండాలో మీరందరూ ఒక్కసారి ఆలోచించండి. ఆలోచిస్తున్నారా? అందుకే ఇది సోకిన వాళ్ళు బాగుండరు, తన చుట్టూ ఉన్న వారు కూడా ఇతరులకు కూడా ప్రశాంతంగా ఉండనియ్యరు. వారు ప్రశాంతంగా ఉండరు, ఎదుటి వాళ్ళను కూడా ప్రశాంతంగా ఉండనివ్వరు. మరి అలాంటి వారం కాకూడదు కదా. కనుక ఆలోచించండి, ఒక మంచి నిర్ణయం తీసుకోండి. దేవుడికి నచ్చని కారం ఏంటి? ఇది క్రైస్తవులకు అసలే ఉండకూడదు. ఎందుకంటే సమాజంలో ఇప్పుడు మనం ఒక మంచి పొజిషన్లో దేవుడు ఉంచాడు. అందరూ చూస్తున్నారు మనల్ని. అంటే అపవాది ఏదో ఒకటి మనలో పుట్టించి మనల్ని దేవునిలో నుండి దూరం చేస్తూ ఉంటుంది. ఇది మనం పసిగట్టాలి. ఇది తంత్రం. దీనికి మంత్రం మనలో ఉండవలసిందే వాక్యం. కనుక హృదయంలో దేవునికి చోటు ఇవ్వండి, మన మనసులోకి దేవునికి చోటు ఇవ్వాలి. అప్పుడు ఏది వచ్చినా కాళ్ళ కింద తొక్కేస్తావు, దేవుని కొరకు బలంగా నిలబడగలుగుతావు. కనుక ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి, దేవుని మాటలకు చోటు ఇవ్వండి, చేసే కార్యాలు చేయటానికి మనసునివ్వండి. ప్రభు చెంతకు మనందరం కూడా
చేరుకోవాలి. అవమానాన్ని తీసుకొచ్చే పనులు మనకు రాకూడదు, సంఘానికి రాకూడదు. అర్థం చేసుకుంటారని తెలియచేస్తూ ముగిస్తున్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, ఇప్పటి వరకు నాయన మమ్మల్ని మా హృదయాలను సరిచేసేటువంటి ఎన్నో మాటలు చెప్పారు తండ్రి. ఈరోజు తండ్రి నాయన మీకు కీర్తిని ప్రతిష్టతను తెచ్చేటువంటి వారిని, అలాంటి వారిగా మేము ఉండాలంటే మాలో కొన్ని లక్షణాలను మేము మార్చుకోవాలని చెప్పారు. ఇందులో నాయన మేమందరము కూడా ఏదో ఒక విధానంలో కోణంలో పాపం చేస్తూనే ఉన్నాం తండ్రి. అయినా ఈరోజు మరొక అవకాశం మాకు ఇచ్చారు. ఈరోజు మేము బ్రతికి ఉన్నాము అంటే, ఆరాధనలో మేము పాల్గొన్నామంటే కారణం ఏంటో తెలుసా తండ్రి? మాకు అర్థమైపోయింది, మేము ఏదో చిన్న పొరపాటు చేశాము. కానీ ఆ చిన్న పొరపాటు చాలా ప్రమాదకరం. ఏంటంటే పరలోకానికి నడిపించేది కాదు. అలాంటివి మా హృదయాలను ఆయన క్షమించమని ప్రార్థన చేసుకుని ఒక గొప్ప తరుణాన్ని మరలా మాకు ఇచ్చారు కనుక హృదయపూర్వకంగా మీ చెంతకు వచ్చాము. మాలో ఏదైనా ఒకవేళ మీకు కనిపించినది ఏమీ లేదు, మనుషులకు కనిపించకపోవచ్చు తండ్రి, మీకు సమస్తం తెలుసు కనుక మాలో ఉన్న చిన్న పాపాన్ని తీసివేయటానికి క్షమాపణ కోరుకుంటూ ఉన్నాం తండ్రి. మమ్మల్ని క్షమించమని వేడుకుంటూ మీకు ఇష్టమైన పిల్లలుగా చేసేటువంటి గొప్ప ప్రభు కార్యాలు చేసేవారుగా ఉండటకు మంచి మనసును, మీ మాటలు విని అర్థం చేసుకుని మంచి హృదయ గ్రహింపును కూడా మా అందరికీ అనుగ్రహిస్తారని వేడుకుంటూ యేసుక్రీస్తు అని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.